శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహే సర్వశాంతి కరాభవంతు. చాలా రోజుల తర్వాత శర్మ టీవీ ప్రేక్షకులకు శుభాభినందనలు. అయితే ఈ శనివారం రోజున అమావాస్య మరియు గ్రహణమున్నదని కొందరు షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది, కొందరు షష్టగ్రహ కూటమి అని అంటున్నారు. షష్టగ్రహ కూటమి కాదు, షష్టగ్రహము అంటే 6వ గ్రహము. షడ్గ్రహ కూటమి 6 గ్రహాలు కూటమిగా ఏర్పడి మిథున రాశిలో ఉండి, మరి ఆ ఏ గ్రహాలు ఆ మిథున రాశిలో ఉన్నాయి, ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి చెడు జరుగుతుంది అనే విషయం పైన, మరియు గ్రహణము, ఎలాంటి గ్రహణాలు మన భారతదేశంలో లేవండి, ఇండియాలో లేవు. అలాగే ఆ 6 గ్రహాలు కూడా రవిగ్రహము, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహుగ్రహాలు, ఈ గ్రహాలన్నీ కూడా మిథున రాశిలో ఉండి షడ్గ్రహ కూటమి ఏర్పడి, మరి చాలామంది కూడా మిథున రాశి వారికి ఇబ్బందులు కలుగుతాయని అంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఈ గ్రహ కూటమి కారణంగా మనుషుల పైన ప్రభావం అంతగా ఉండదు. మరి వేటి మీద ప్రభావం ఉంటుంది అంటే భూమి మీద ఉంటుంది. ముఖ్యంగా ఈశాన్య భాగములో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సముద్ర తీర ప్రాంతాలు, సునామీలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జల ప్రళయాలు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 4 కాళ్ళ జంతువులకు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయి. అలాగే రక్తస్రావం అనేది ఎక్కువగా జరుగుతుంది. అవి యుద్ధాలు కానివ్వండి, అంతర్గత యుద్ధాలు కానివ్వండి, ప్రపంచ యుద్ధాలు కానివ్వండి, ఎలాంటి యుద్ధాలు మారణకాండలైనా జరగవచ్చు. రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. జల ప్రళయాలు, భూకంపాలు, ఎక్కువగా సముద్ర గర్భములో భూకంపాలు సంభవిస్తాయి. అలాగే సునామీ లాంటి జల ప్రళయాలు సంభవిస్తాయి. మరియు ఇవి ఎక్కడ సంభవిస్తాయి? మన భారతదేశంలో అలాంటి ప్రమాదం ఏమీ లేదు. ఈశాన్య భాగములో కూర్మ శాస్త్ర ఆధారంగా యుఎస్ఏ ఆనుకొని ఉన్నటువంటి కెనడా, డెన్మార్క్ మరియు అక్కడక్కడ ఆ ప్రాంతాలలో మరియు జల ప్రళయాలు సంభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అక్కడ రాజులకు కూడా ప్రమాదాలు సంభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వారు చేస్తున్నటువంటి పుణ్యకార్యాల ద్వారా ఎలాంటి ప్రమాదాలు కూడా సంభవించకుండా కూడా ఉండవచ్చు. ఈ విధంగా చాలామంది యూట్యూబ్ ఆధారంగా కానీ, సోషల్ మీడియా ఆధారంగా కానీ చాలామంది భయపడుతూ నాకు చాలా ఫోన్ కాల్స్ చేశారు. మరి మిథున రాశి వారికి ఏమైనా ప్రమాదం జరుగుతుందా, మరి ఈ అమావాస్యకు గ్రహణాలు ఉన్నాయా అని. గ్రహణాలు ఏమీ లేవు. అలాగే ప్రత్యేకంగా మనుషులపైన విపరీతమైనటువంటి పరిణామం ఏమీ కూడా ఉండదు. భారతదేశంలో అలాంటి ప్రమాదాలు ఏమీ జరగవు అని తెలియజేస్తూ, అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు, ఎలాంటి సంశయాలు పెట్టుకోకుండా ఉండవలసిందిగా తెలియజేస్తూ శుభం భూయాత్.